నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఒకప్పుడు పేద దేశం గయానా ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా మారిపోయింది. ఒకప్పుడు ఈ కంట్రీ బ్రిటిష్ కాలనీగా ఉండేది. చమురు నిక్షేపాల అన్వేషణతో 2019 నుంచి ఆ దేశ దిశ మొత్తం చేంజ్ అయింది. దక్షిణ అమెరికాలోని సురినామ్, వెనెజువేలా మధ్య ఉన్న ఒక చిన్న దేశమే గయానా. ఇక్కడ కేవలం 8 లక్షల మంది జనాభా ఉంటారు. మొదట డచ్ కాలనీ అయిన ఈ దేశంలో ఎక్కువగా చెరకు పండేది. 1966లో బ్రిటిష్ సామ్రాజ్యం నుంచి స్వతంత్ర దేశంగా మారింది. 2015లో అమెరికాకు చెందిన చమురు సంస్థ ఎక్సాన్ మొబిల్ ఆ దేశ తీర ప్రాంతంలో భారీ చమురు క్షేత్రాలను గుర్తించింది. ఆ తర్వాత ఎక్సాన్ మొబిల్, అమెరికన్ హెస్, చైనాకు చెందిన CNOOC సంస్థ కలిసి ఏర్పాటు చేసిన ఓ కన్సార్షియం గయానా తీరంలో 200 కిలోమీటర్ల పైగా పరిధిలో చమురు బావులను తవ్వింది. ఇక్కడ సుమారు 11 బిలియన్ బ్యారెళ్ల చమురు నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. ఈ నిల్వలు 17 బిలియన్ బ్యారెళ్ల వరకు ఉండవచ్చని ఇటీవలి అంచనాలు చెబుతున్నాయి. బ్రెజిల్ మొత్తం చమురు నిల్వలు దాదాపు 14 బిలియన్ బ్యారెళ్లు కాగా గయానా నిల్వలు అంతకంటే ఎక్కువ ఉండొచ్చని ఈ అంచనాలు సూచిస్తున్నాయి. 2019 వరకు గయానా ప్రజలకు వ్యవసాయం, బంగారం, వజ్రాల మైనింగ్, అటవీ ఉత్పత్తులే ప్రధాన ఆదాయ వనరు. IMF అంచనా ప్రకారం 2019 నుంచి 2023 మధ్య ఆ దేశ GDP 5.17 నుంచి 14.7 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంది. అంటే 184% పెరిగింది. 2022లోనే GDP 62%గా నమోదైంది. చమురు ఆ దేశానికి లాటరీ తగిలినట్లే అయింది. చమురు ఉత్పత్తి కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థలోని ఇతర రంగాలు కూడా వృద్ధి చెందాయి. రాజధాని జార్జ్ టౌన్ లాంటి నగరాలలో ఈ అభివృద్ధి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. హాస్పిటల్స్, హైవేలు, వంతెనలు, నౌకాశ్రయాలు వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతున్నాయి. అమెరికాకు చెందిన మ్యారియట్, బెస్ట్ వెస్టర్న్ వంటి ఇంటర్నేషనల్ లగ్జరీ హోటల్ చైన్లు కూడా ఇక్కడ హోటళ్లను నిర్మిస్తున్నాయి. డచ్, బ్రిటిష్ వలస రాజ్యంగా ఉన్న గయానాకు అమెరికాతో వ్యాపార, సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. అక్కడి నుండి విమానంలో 4 గంటల ప్రయాణం చేస్తే అమెరికా చేరుకోవచ్చు. గయానాలో చాలా మంది ధనికులు చదువుకోవడానికి తమ పిల్లలను అమెరికా, UK, కెనడా, యూరప్లకు పంపిస్తుంటారు. చెరకు, వరి పండే ప్రాంతాలు ఒకప్పుడు ఈ దేశానికి ముఖ్యమైన సంపద వనరులు. కానీ ఇప్పుడు జార్జ్ టౌన్ శివార్లో విలాసవంతమైన గృహాలు, గేటెడ్ కమ్యూనిటీలు వెలుస్తున్నాయి. ఏప్రిల్ 2023లో ప్రారంభమైన స్టార్బక్స్లో 50 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. గయానా ఇప్పుడు ఒక శక్తివంతమైన మార్కెట్గా మారింది.